ఒక ఊరిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో 3 చేపలు స్నేహంగా ఉండేవి. వాటి పేర్లు సోమ, మంగ, బుధ. సోమ చాలా తెలివైనది. ఏ కష్టం వచ్చినా దానికి పరిష్కారం ఆలోచించేది. మంగ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేది. రేపు ఏం జరుగుతుందోనని ఎప్పుడూ భయపడుతూ ఉండేది. బుధ మాత్రం దేని గురించి పెద్దగా ఆలోచించకుండా అప్పటికప్పుడు ఎలా ఉంటే అలా ఉండేది. ఒకరోజు ఆ చెరువు దగ్గరికి జాలర్లు వచ్చారు. వాళ్ళు ఆ చెరువులో చాలా చేపలున్నాయని, రేపు వచ్చి వల వేసి పట్టుకుందామని అనుకున్నారు. ఈ మాటలు విన్న మంగ చాలా భయపడింది. మంగ సోమ, బుధలతో, మనం వెంటనే ఈ చెరువు వదిలి వెళ్ళిపోదాం. జాలర్లు రేపు వల వేస్తే మనమందరం చిక్కుకుపోతాం అని కంగారుగా అంది. బుధ, రేపటి సంగతి రేపు చూద్దాం. ఇప్పుడే ఎందుకు భయపడాలి అని నిర్లక్ష్యంగా మాట్లాడింది. సోమ కాసేపు ఆలోచించి, మంగ చెప్పింది నిజమే. మనం ముందు జాగ్రత్తగా ఉండాలి. కాని అందరం ఒకేసారి చెరువు వదిలి వెళ్ళిపోతే మన ఇల్లుని వదిలినట్టు అవుతుంది. నాకొక ఉపాయం తట్టింది. మనం చెరువులో ఒక రహస్య దారిని ఏర్పాటు చేసుకుందాం. ప్రమాదం వచ్చినప్పుడు ఆ దారి గుండా తప్పించుకుందాం అని చెప్పింది. మంగ సోమ సలహాతో ఒప్పుకుంది. ముగ్గురూ కలిసి రాత్రంతా కష్టపడి చెరువుకి అవతల వైపుకి ఒక సొరంగం తవ్వాయి. మరుసటి రోజు జాలర్లు వచ్చి చెరువులో వలలు వేశారు. బుధతో పాటు చాలా చేపలు జాలర్ల వలలో చిక్కుకున్నాయి. మంగ, సోమలు మిగతా చేపలని కూడా హెచ్చరించి తాము తయారు చేసుకున్న సొరంగం ద్వారా సురక్షితంగా చెరువు దాటి అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి. బుధ తన తొందరపాటు నిర్ణయానికి చాలా బాధపడింది. తెలివైన సోమ ముందుచూపు వల్ల మంగ ప్రాణాలతో బయటపడింది.